ఫోకస్. ఈ దేశానికి ఏం కావాలో కాంగ్రెస్కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకు హస్తం నేతలు చెప్తుంటారు. నిజానికి కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆ పార్టీకి ఏం కావాలో వారికే తెలియని స్థితి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన పార్టీ, ఆ సేతు హిమాచలాన్ని శాసించిన పార్టీ ఇప్పుడు అస్తిత్వం కోసం కొట్టుమిట్టాడుతోంది. సొంతంగా పోటీ చేసి అధికార పీఠాన్ని అధిరోహించే సత్తా లేదు. ప్రాంతీయ భావ సారూప్యత ఉన్న జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి రాగల నేర్పు చేతకావటం లేదు. అత్యంత బలంగా ఉన్న అధికార పక్షాన్ని అదును చూసి దెబ్బ కొట్టగల చాణిక్యత ప్రదర్శించలేకపోతోంది. ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉన్నప్పటికీ ఆ ప్రత్యామ్నాయం తానేనన్న నమ్మకాన్ని ప్రజలకు కలిగించలేకపోతోంది. మొత్తంగా పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దిక్సూచి లేని నావలా తయారయ్యింది. 543 స్థానాలున్న లోక్సభలో దేశంలోనే అత్యంత పురాతనమైన జాతీయ పార్టీ కాంగ్రెస్ 40 సీట్లన్నా గెలుచుకుంటుందో లేదో ఈ మాట అన్నది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉన్న బీజేపీనో, రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలో కాదు. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్న మాట ఇది. సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించిన 2 రోజుల తర్వాత మమత ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పటిదాకా ఆమె కలిసి నడిచిన పార్టీపై ఆమెకెంత అపనమ్మకం పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మమతే కాదు, ఆప్ అధినేత కేజ్రీవాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అందరూ ఉన్నట్టుండి కాంగ్రెస్ కు దూరం జరిగారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆయా నేతలు ఇలా వివాదాస్పదంగా వ్యవహరించడం కూటమి ధర్మానికి కట్టుబడి ఉండకపోవడంలో అసలు కాంగ్రెస్ పాత్ర ఎంత, ఆయా పార్టీల అవకాశవాదమెంత అన్నది ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి 3 దశాబ్దాల పాటు దేశంలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ కు వచ్చేది కాదు. ఒంటరిగానే ప్రభంజనం సృష్టిస్తూ ఉండేది. భారతదేశ రాజకీయాలు అంటే కాంగ్రెస్ పేరు తప్ప మరేమీ వినిపించని కాలమది. తర్వాత కాలంలో పరిస్థితులు మారాయి. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, జాతీయ స్థాయిలో బీజేపీ బలపడుతూ ఉండగా కాంగ్రెస్ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. ఇక్కడే బీజేపీ, ఇతర పార్టీలు తమవైన రాజకీయాలు మొదలుపెట్టాయి. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా లేకపోవడంతో మిత్రపక్షాలను కలుపుకుని కూటమిలుగా మారడం మొదలుపెట్టాయి. క్రమంగా సంకీర్ణ రాజకీయాలు దేశంలో భాగమైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా కొంతకాలం పాటు కాంగ్రెస్ సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకే మొగ్గు చూపింది. కూటములు, పొత్తులతో పని లేకుండా తిరిగి దేశంలో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని భావించేది. కానీ 1990ల చివరి నాటికి పరిస్థితి గ్రహించింది. భావ సారూప్యత ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని కూటములుగా ఏర్పడి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లడమే కాంగ్రెస్ పునరుజ్జీవానికి ప్రాతిపాదిక అన్న వాస్తవాన్ని గుర్తిరిగి ప్రవర్తించింది. అలా 2004 ఎన్నికల్లో సర్దుబాట్లు, పొత్తులతో దేశంలో అధికారంలోకి రాగలిగింది. సంకీర్ణ రాజకీయాలదే భవిష్యత్ అన్న సంగతిని గ్రహించడంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమయస్ఫూర్తితోనే వ్యవహరించారు. ఫలితంగా వర్తమాన పరిస్థితులకు తగ్గట్టుగా కాంగ్రెస్ నడవగలిగి వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండగలిగింది. ఎప్పటికేది ప్రస్తుతమో అలాంటి వ్యూహాల్ని ఆచరించడంలో, తలపండిన రాజకీయాలు నడిపించడంలో, ఓటర్ల నాడి పట్టుకోవడంలో ఆరితేరిన కాంగ్రెస్ కు మరిప్పుడేమైంది? వరుసగా 2 సార్లు అధికారానికి దూరంగా ఉండి కూడా తిరిగి పుంజుకోవడానికి ఎందుకింత కష్టపడుతోంది? కలిసి నడవాలని వచ్చిన పార్టీలకు ఎందుకు నమ్మకం కల్పించలేకపోతోంది? కూటమి భాగస్వామ్య పార్టీలను ఒక్కొక్కటిగా ఎందుకు దూరం చేసుకుంటోంది?
అంటే వచ్చే సమాధానం వాస్తవ పరిస్థితులను గ్రహించే స్థితిలో కాంగ్రెస్ లేదు అన్నది. యూపీఏలో ఎలాగైతే అన్నీ తానై వ్యవహరించిందో, కూటమి పెద్దన్న పాత్ర పోషించిందో, ఇండియా కూటమిలోనూ సరిగ్గా ఆ స్థానాన్నే కాంగ్రెస్ కోరుకుంటోంది. తన మాటే నెగ్గాలంటోంది. కూటమి నాయకత్వ హోదాలో తానే ఉండాలి అనుకుంటోంది. ఈ కారణాలే ఇండియా కూటమిని విచ్ఛిన్నకర దిశగా నడిపిస్తున్నాయి. పొరుగు దేశాలు రాజకీయ అనిశ్చితితో అల్లాడుతోంటే దేశానికి స్థిరత్వం అందించడం, ధరల పెరుగుదల భారం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక స్థితిని మెరుగైన స్థితిలో ఉంచడం, బలమైన విదేశాంగ విధానం, అంతర్జాతీయంగా భారత్ ప్రాబల్యం పెరగడం, అయోధ్య రామాలయం, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి వాటితో బీజేపీ అత్యంత బలంగా కనిపిస్తోంది. అంత బలమైన అధికార పార్టీకి అదే స్థాయిలో తాము ప్రత్యామ్నాయం అని నమ్మకం కలిగించడంలో కాంగ్రెస్ పార్టీ కూటమి విఫలమవుతోంది. దీనికి కారణం కాంగ్రెస్ బలహీనంగా ఉండడం, మిత్రపక్షాలను కలుపుకుపోవడంలో విఫలం కావడం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా గెలిచిన స్థానాలు 52. ఈసారి ఆ 52 కాదు కదా, 40 కూడా గెలవదేమో అన్నది మమతా బెనర్జీ లాంటి వారి సందేహం. అలాంటి బలహీన స్థితిలో ఉన్న కాంగ్రెస్ కూటమికి నాయకత్వం వహించాలని కోరుకోవడం ఏంటన్నది ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల అభ్యంతరం. కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవగల స్థానంలో ఉన్న తాము పక్కకు తప్పుకుని కాంగ్రెస్ కు నాయకత్వ బాధ్యతలు ఎందుకివ్వాలని ఆయా పార్టీల నేతలు ప్రశ్నించుకుంటున్నారు. కాంగ్రెసే తన పరిస్థితిని గుర్తించి కూటమి నాయకత్వ రేసు నుంచి తప్పుకోవాలని, ఓ సాధారణ పార్టీగా ఉండిపోవాలని మమతా, కేజ్రీవాల్, నితీష్ కుమార్ వంటి నేతలు కోరుకుంటున్నారు. కూటమి ప్రధాన అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరో, ఆ పార్టీలోని ఇంకెవరిదన్నా పేరో కాకుండా తమ పేరు ప్రకటించాలని పోటీలు పడుతున్నారు. కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేదని గ్రహించి మెల్లగా కూటమి నుంచి జారుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీ ఇవ్వాలంటే కాంగ్రెస్ భారీ త్యాగాలకు సిద్ధపడాలి. ఆ పార్టీ నుంచి ఎవరు ప్రధాని పదవి ఆశించకూడదు. ప్రధాన అభ్యర్థి రేసులో అందరికీ ఆమోదయోగ్యమైన సీనియర్ నేత పేరును ప్రకటించాలి. అప్పుడే ఇండియా కూటమి మరింత విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది. మిత్రపక్షాలన్నీ ఎన్డీఏకు వ్యతిరేకంగా ఐక్యతతో విస్తృత పోరాటం జరిపే అవకాశం ఉంటుంది. అయితే ఇలా నాయకత్వ హోదాలో కాకుండా ఓ మామూలు భాగస్వామ్య పక్షం స్థానంలో ఉండడానికి కాంగ్రెస్ అంగీకరిస్తుందా లేదా అన్నదే ఆ పార్టీ భవితవ్యాన్ని, ఇండియా కూటమి దశ దిశను నిర్ణయించబోతున్నాయి. భారత జోడో యాత్రతో కాంగ్రెస్ కు, రాహుల్ గాంధీకి జనాదరణ పెరిగింది. ఓ రకంగా ఇండియా కూటమి ఏర్పాటుకు కావలసిన పరిస్థితులను జోడో యాత్ర కల్పించింది. కర్ణాటకలో గెలుపుతో కాంగ్రెస్ తిరిగి జవసత్వాలు తెచ్చుకుంటోందన్న భావన కలిగింది. ఆ తర్వాత తెలంగాణలో గెలిచినప్పటికీ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఓటమి కాంగ్రెస్ కు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. రాహుల్ రెండో విడత యాత్ర నాటికి కూటమి విచ్ఛిన్నకర దశలోకి ప్రయాణించడం మొదలుపెట్టింది. భాగస్వామ్య పార్టీల అసలు వైఖరి బయటకొచ్చింది. కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో దేశ ప్రజలకు అర్థమవుతోంది. ఇండియా కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పార్టీల అధినేతలందరి ఆశయం ఒక్కటే, కూటమి ప్రధాని అభ్యర్థి రేసులో తమ పేరు ఉండడం. 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రధాని మోదీ వర్సెస్ తాము అన్న తరహాలో సాగడం. కూటమికి ఇప్పటికే దూరం జరిగిన మమతా, నితీష్, కేజ్రీవాల్ వంటి వారితో పాటు ఇప్పుడు కూటమిలో ఉన్న శరద్ పవార్ వంటి నేతల ఉద్దేశం అదే. కానీ కాంగ్రెస్ ఆలోచన విధానం, రాజకీయం వేరు. ఎన్డీఏలో బీజేపీ ఏ స్థానంలో ఉందో ఇండియా కూటమిలో తాను ఆ స్థానంలో ఉండాలని కాంగ్రెస్ ఆకాంక్షిస్తోంది.
వాస్తవ పరిస్థితులు గుర్తించి సర్దుకుపోవడానికి సిద్ధంగా లేదు. అంటే ఇండియా కూటమికి బలం బలహీనత రెండూ కాంగ్రెస్ పార్టీయే. కూటమిలోని పార్టీలన్నీ ఒక చోట చేరి ఉమ్మడిగా పోరాటం చేయాలనేందుకు ఊతమిచ్చింది కాంగ్రెస్ పార్టీయే. అదే సమయంలో కూటమికి పెద్దన్న పాత్ర పోషించాలనుకోవడం ఇప్పుడు ఇండియా కూటమికి బలహీనతగా మారింది. కూటమికి కేంద్ర బిందువుగా తామే ఉండాలని కాంగ్రెస్ తో పాటు కూటమిలోని ఇంకొన్ని పార్టీలు కోరుకోవడమే సంక్షోభానికి అసలు కారణం. ఎన్డీఏ తరపున మూడోసారి మోదీనే బీజేపీ ప్రధాని అభ్యర్థి. మోదీని ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారని అసంతృప్తి చెంది 2013లో కూటమికి దూరం జరిగిన నితీష్ కుమార్ ఇప్పుడు మూడోసారి మోదీనే ప్రధాని అభ్యర్థని తెలిసినా కోరి కోరి ఇండియా కూటమికి కటిఫ్ చెప్పి ఎన్డీఏ గూటికి చేరారు. మమతా బెనర్జీ కాంగ్రెస్ పై పదే పదే విమర్శలు చేస్తున్నారు. చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సైతం జరగని విధంగా మమతా అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో రాహుల్ గాంధీ కాన్వాయ్ పై దాడి జరిగింది. కాంగ్రెస్ 40 స్థానాల్లో కూడా గెలిచే అవకాశం లేదని మమతా జోస్యం చెప్తున్నారు. తాను తప్ప ఇండియా కూటమిలో పనిచేసిన వాళ్ళెవ్వరూ లేరని నితీష్ అంటున్నారు. ఇలా నిన్న మొన్నటి దాకా రాహుల్ తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి నడిచిన వారంతా ఇప్పుడు బీజేపీ నేతల కన్నా ఎక్కువగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ ను మరింత బలహీనంగా, బీజేపీని అత్యంత బలమైన పార్టీగా చూపేందుకు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. నితీష్, మమతా, కేజ్రీవాల్ తో ఇది ఆగడం లేదు. తాజాగా అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ పై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. భారత్ జోడో న్యాయ యాత్రకు సంబంధించిన కీలక ఈవెంట్ల కోసం తనకు ఆహ్వానం అందలేదంటున్నారు. ఉత్తరప్రదేశ్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, ఎస్పీ మధ్య చర్చలు ఓ కొలిక్కిరాని పరిస్థితుల్లో అఖిలేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక శరద్ పవార్ వైఖరి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈడీ దాడులతో లాలు మనసు ఎలా మారుతుందో చెప్పలేం. మొత్తంగా ఇండియా కూటమిలో అసలేం జరుగుతుందో, ఇక ముందు ఏం జరగబోతోందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. వరుసగా మూడోసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోతోందన్న అంచనాలు వెలువడుతోంటే, అదే సమయంలో కాంగ్రెస్ గమ్యం తెలియని ప్రయాణం చేస్తోంది. ఇండియా కూటమి పరిణామాలు బీజేపీకి మరింత అనుకూలంగా మారాయి. రోగి కోరింది వైద్యుడిచ్చింది ఒక్కటే అన్న తరహాలో ఇండియా కూటమి అంతర్గత కలహాలు బీజేపీ ప్రాభవాన్ని మరింత పెంచుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ చేయాల్సింది, చెయ్యగలిగింది ఒక్కటే. సీట్ల సర్దుబాటు కంటే ముందే కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరో కుండబద్దలు కొట్టినట్లు చెప్పేయగలగాలి. ప్రధాని మోదీతో ఇండియా కూటమి తరపున ఢీ అంటే ఢీ అనేదెవరో తేల్చేయాలి. జోడో యాత్రలతో జన ఆమోదమున్న నేతగా మారుతున్న రాహుల్ గాంధీ ప్రధాని రేసులో ఉంటారా లేదా అన్నది స్పష్టం చెయ్యాలి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సర్దుబాట్లు, పొత్తులతో ముందుకు సాగాలి. భారీ త్యాగాలకు సిద్ధపడాలి. పెద్దన్న పాత్ర అవసరం లేదని చెప్పి ఓ భాగస్వామ్య పార్టీగా కూటమిలో ఒదిగిపోయేందుకు ప్రయత్నించాలి. బీజేపీ అంచనాలకు అందని వ్యూహాలు రచించాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వకుండా కూటమి అనుకూల ఓటుగా మార్చేందుకు సర్వశక్తులు ఒడ్డాలి. మరిన్ని పార్టీలు కూటమిని వీడిపోకుండా ఉండడంలోనే గెలుపు సూత్రం దాగుందన్న సంగతి గ్రహించడం, ప్రధాని పదవి కోసం పట్టుబట్టకపోవడం, తాను అనుకున్నన్ని స్థానాలు కావాలనుకున్న పంతాన్ని వదిలిపెట్టడమే కాంగ్రెస్ కు విజయానికి చేరువ చేసే మార్గాలు. మరి ఈ దిశగా కాంగ్రెస్ ఆలోచిస్తుందా? భాగస్వామ్య పార్టీల మనసు గెలిచి కూటమిని ఒక్కతాటిపైకి తెస్తుందా లేదా అన్నది ఇండియా కూటమి జయాపజయాలను నిర్ణయించే అవకాశం ఉంది.